ఒక పారదర్శకతను జవాబుదారితనాన్ని పెంచడానికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెడితే 14 మాసాల్లోనే 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని దాన్ని 14 మాసాల్లోనే 25 కోట్ల బ్యాంకు అకౌంట్లను ఏ పేదవాళ్లకు అందుబాటులో లేనటువంటి వాళ్ళను ఇవాళ వాళ్ళను ఈ జన్ ధన్ యోజనలో వాళ్ళను ఖాతాదారులుగా మార్చిందంటే ఇది అద్భుతం కాకపోతే ఏమిటిది? ఇటువంటి అద్భుతాలు సృష్టించడమే ప్రధానమంత్రి మోదీ యొక్క నైజం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇవాళ ఒక పెన్షన్ 1000 రూపాయలు నేరుగా మధ్యదళాల పాత్ర లేకుండా పేదవాడి ఇంటికి వస్తుంది, బ్యాంకులో వస్తుందంటే వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. గతంలో ఇచ్చేటువంటి 200 500 రూపాయల్లో దళారులు 200 కొట్టేసే విధానానికి స్వస్తి పలికి నేరుగా వచ్చేటువంటి 1000 రూపాయల పెన్షన్ ఇవాళ గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, ఏ సబ్సిడీ అయినా వాళ్ళ నేరుగా దళారుల పాత్ర లేకుండా బ్యాంకులో జమ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంటే ఇవాళ గర్వంగా ఇవాళ ఆ పేదవాడు తన డబ్బులు తనకు చెందుతున్నాయని చెప్పి సంతోషపడతా ఉన్నాడు. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 25 కోట్లు పేదవాళ్ళు జన్ ధన్ యోజనలో జీరో బ్యాలెన్స్ తోని ఖాతాలు తెరిస్తే అంతకుముందు ఉన్నటువంటి అదనంగా 4-5 కోట్లు అంటే యావరేజ్గా చూసినట్టయితే ఇవాళ ప్రతి ఒక కుటుంబానికి ఒక ఖాతా ఉన్నదనే విషయాన్ని ఇవాళ స్పష్టమవుతోంది. ఈ రకంగా వారు అంతటితో సరిపెట్టలేరు. మొదటి నుంచి కూడా వారు చెబుతూ వస్తున్నారు, విదేశాల నుంచి ఎందుకు డబ్బులు తీసుకురాలేకపోయారు అడుగుతున్నాను. 50 సంవత్సరాల అధికారులను మీరు కనీసం ప్రయత్నాలు కూడా చేయకుండా ఇక్కడ నుంచి డబ్బును విదేశాల్లో దాచుకునేటువంటి పరిస్థితి మీరు వెసులుబాటు మీరు కల్పిస్తే వారు చాలా స్పష్టంగా సిట్టింగ్ వేయడమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని 3 నెలలకు మార్చుకోండి 60% పన్ను చెల్లించే దానికి కూడా వెసులుబాటు కల్పించి వెంటనే ఆ యొక్క దళాన్ని కూడా ఈ దేశానికి తీసుకురావాలని చెప్పి 2015 కూడా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయినా పెద్దగా మార్పు లేదు. ఎందుకంటే అలవాటు పడిపోయినారు. వ్యవస్థలో అవినీతి అనేది ఒక దైనందిక జీవితంలో ఒక భాగంగా మారిపోవడం వల్ల మరి ఆ విధమైనటువంటి ప్రభుత్వాలు గత పాలకులు వారు విధానాల వల్ల అలవాటు పడిపోయినారు. ఇంతకుముందు చెప్పినట్టుగా భారతదేశంతో ఏదైతే ఒప్పందం చేసుకున్నో బ్యాంకు ఖాతా సమాచారం అందించడానికి అమెరికాతో పాటు మిగతా దేశాలతో కూడా మన ప్రభుత్వం అంగీకారం చేసుకోవడం జరిగింది. బినామీ లావాదేవీల వలన అవినీతి జరిగి నల్లధనం పెరిగి చలామణి అయ్యేదానికి అడ్డుకోవడానికి కూడా 2016లో కూడా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలు చేసే ప్రయత్నాలు అంతటితో ఆగలేదు. మన దేశంలో ఉన్నటువంటి నల్ల డబ్బును కూడా వెలికి తీయాలని చెప్పి వారు ఏదైతే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ఏదైతే వారు ప్రవేశపెట్టారో దాన్ని కూడా ఇప్పటికైనా నల్లధనం అంటే ఇవాళ సంపాదించిన డబ్బు అన్అకౌంటబిలిటీ ఏదైతుందో అదే కాకుండా 2 రకాలుగా ఉండేటువంటి నల్ల డబ్బు, సంపాదించిన డబ్బుకు అకౌంట్ లేకుండా ఉండే దాన్ని, రెండోది సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టకూడదు, పన్నులు కట్టదాన్ని ఈ నల్లధనం రూపంలో మనం చూసేదాన్ని.